ఇప్పుడు సాధారణంగా మనం తినే ఫుడ్ కంపేర్ టు అదే అదర్ కంట్రీస్, మన ఇండియన్స్ తినే ఫుడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రైస్ ఎక్కువ తింటుంటారు కాబట్టి ఎక్కువ ఉంటుందని ఒక పాయింట్ ఎక్కువ రేస్ చేస్తుంటారు. అందుకే ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అలా అని చెప్పి. సో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉండాలి, అండ్ లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒకటి విన్నాను, దాని గురించి చెప్తారా? సో మెయిన్ థింగ్ రైస్ ఈటింగ్ అనేది మన ఇండియాలో ఇట్స్ ఫార్మింగ్ అగ్రికల్చరల్ మెయిన్ ఇన్ ఇండియా. సో మన పాత ఫోర్ ఫాదర్స్ నుంచి యాన్సిస్ట్రల్ ఇది నుంచి ఏంటంటే ఈ రైస్ అనేది చాలా హెవీగా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని మన స్టేపుల్ ఫుడ్ రైస్ అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం ఇండియాలో. బట్ అంతకుముందు మీరు చూసుకుంటే రైస్ ఎంత తింటే అంతకన్నా ఎక్కువ మన యాక్టివిటీ అనేది ఉంటూ ఉంటుంది. రైస్ తిన్నా దాంట్లో వాడే పదార్థాలు కానీ, లేకపోతే వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయినా కూడా యాక్టివిటీ బాగా ఉండి పొద్దున్న రైస్ తిని యాక్టివిటీ చేయడం, పొలాలకు వెళ్ళడం, వర్క్ చేయడం, వర్కౌట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళ బాడీ మెటబాలిజం డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్గా బ్యాడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మెటబాలిజం బాగోకపోతే, షుగర్ ఉంటే, బీపీ ఉంటే వాళ్ళకి బ్యాడ్ ఫ్యాట్గా తొందరగా కన్వర్ట్ అవుతుంది. సో బాడీ మెటబాలిజం బట్టి మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ లేకపోతే మనం తీసుకునే ఫుడ్ కానీ దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో రైస్ తీసుకున్న వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుందని మనం ఎప్పుడు అనం. సో రైస్ తీసుకుని యాక్టివ్గా ఉండటం, లేకపోతే వేరే ఎక్కువ ఆయిల్ పదార్థాలు కానీ, ఫ్రైడ్ ఫుడ్ కానీ, వేపుళ్ళు కానీ, నిల్వ ఉంచిన పచ్చళ్ళు కానీ ఇవి కొంచెం తక్కువ తీసుకోవడం అలా అలవాటు చేసుకుంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో నార్మల్ కొలెస్ట్రాల్ అరౌండ్ 200 అట్లా మెయింటైన్ చేయాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అరౌండ్ 100 అట్లా మెయింటైన్ చేయాలి అని చెప్తూ ఉంటాం. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీంట్లో 30% 40% తక్కువ మెయింటైన్ చేసుకుంటే ఫర్దర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, హార్ట్ అటాక్స్ అవ్వకుండా ఉంటాయి అని మేము చెప్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే ఇంకా అందరికీ హాలిడేస్ ఉంటాయి, సాటర్డే సండే అలా అని చెప్పేసి బయటికి వెళ్ళడము, బయట ఫుడ్ తినడము, బిర్యానీస్ తినడము, జంక్ ఫుడ్ తినడము, మీకు తెలియదు ఏముంది. సో కేఎఫ్సీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ తినడం, దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అసలు, అది ఎంతవరకు కరెక్ట్ తీసుకోవడం అలా బయట ఫుడ్ జంక్? సో మీరు వీక్ అంతా మంచి ఫుడ్ తిని వీకెండ్ ఒక్కరోజు బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా ఇష్టపడిన ఫుడ్ తీసుకోవడం అనేది పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ వీక్ అంతా ఈ మధ్య మనకి ఈజీగా అవైలబిలిటీ స్విగ్గీ జొమాటో రావడం కానీ, ఇవన్నీ ఫోన్లో ఆర్డర్ చేస్తే వచ్చేయడం కానీ, ఇవి జరగడం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ ఇవే ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండి వీక్ అంతా మంచి ఫుడ్ తిని ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఇన్ వీక్ 3 to 4 days 5 days యాక్టివిటీ చేసి వీకెండ్ రోజున మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ తింటే దాంట్లో ఎక్కువ ప్రాబ్లమే ఉండదు. బట్ తీసుకునే ఫుడ్ కూడా కొంచెం రికగ్నైజ్డ్ ప్లేస్లో మంచి ఆయిల్స్ యూజ్ చేసిన చోట, ఎక్కువ మసాలాలు, ఎక్కువ డాల్డాలు యూజ్ చేయకుండా హెల్దీగా చేసే ఏరియాలో తింటే మనకి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది.